ఓ పొలాల దగ్గర కూర్చో ఓ చోట, అక్కడ పబ్లిక్ చూడు. రెండోది కరెంట్ ఛార్జీలు, ఓ చోట నువ్వు కూర్చుని 4 బిల్లులు పట్టుకుని చెప్పు, అక్కడ మాట్లాడు. అప్పుడు కదా నడిచేది. జనంలోనే తిరిగినటువంటి మనిషి వెగట పుట్టిందో ఏంటో తెలియదు. జనంలో కూర్చోవాల్సిన టైంలో మీరందరూ కూర్చొని నేను వెనక నుంచి స్టేట్మెంట్ ఇస్తానంటే ఏంటి ప్రయోజనం? అయితే సరే, ఈ లెక్క ఎట్లా ఉంటుందంటే వైసీపీ వాళ్ళ లెక్క, చంద్రబాబు కూడా మొదటి 2-3 ఏళ్ళు రాలేదు కదా అనేసి. చంద్రబాబు మొదటి 2-3 ఏళ్ళు పెద్ద యాజిటేషన్స్ కూడా చేసింది ఏం లేదు. తర్వాత నుంచి బిగిన్ చేసుకొచ్చాడు ఆయన. రకంగా చెప్పాలంటే ఈయనకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ యాజిటేషన్ చేశాడు అప్పట్లో. కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్. నీకు అక్కడ ప్రతిపక్షం ఎవరో ఒకళ్ళు ఉన్నారు, జగన్. చంద్రబాబు ప్రతిపక్షం ఎవరు లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షం ఇప్పుడు ఏకైక ప్రతిపక్షం నువ్వు ఒక్కడవే. కమ్యూనిస్టులు అనుకూల పక్షమే, కాంగ్రెస్ అనుకూల పక్షమే. ఆల్రెడీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలోనే ఉండే. అప్పుడు ప్రతిపక్షాలు నీకు అందరూ ప్రతిపక్షమే. ఇప్పుడు నువ్వు ఒక్కడవే ప్రతిపక్షం. అప్పుడు నిన్ను అందరూ కలిసి ఎదవని చేసినప్పుడు ఇప్పుడు నువ్వు ఒక్కడవే వెళ్ళాలి వాళ్ళ మీదకి. అప్పుడు నువ్వు ఇక జనంలోనే కూర్చోవాలి, ఇక జనంతోనే తిరగాలి. ఏదో జనంలో తిరుగుతాను అంటున్నాడు కదా, చూద్దాం అప్పుడు ఏం చేస్తాడు. కానీ ఒకటిసారి 2024లో ఆయన అధికారం కోల్పోయిన తర్వాత తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీనయ్య వ్యవహారం దగ్గర నుంచి, లేదంటే అంతకుముందు నాయకులను అరెస్ట్ చేయడం, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం, ఇంతవరకు ఇవన్నీ భారీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఆయన ఇచ్చిన అవకాశమా, లేదంటే అప్పుడు వాటిని అవకాశంగా ఇప్పుడు తీసుకుని ఇన్ని ఎదురు దెబ్బలు తగిలించుకుంటున్నారా? హిందుత్వానికి సంబంధించి 2014-19 మధ్యలో వైసీపీ వాళ్ళని